టాక్సిక్ ఇది 3.5 అవర్స్ మూవీ కాదు. ఇది 3.5 అవర్స్ టార్చర్. లిటరల్‌గా టార్చర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్‌కి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్‌లో యష్ వస్తాడు కదా! సెకండ్ యష్. ఆయనతో ఏమైనా బెటర్ యాక్షన్ ఉంటదేమో, బెటర్ ఎమోషన్ ఉంటదేమో అనుకున్నా గానీ, తల పట్టుకొని కూర్చున్నా. లిటరల్‌గా సెకండ్ హాఫ్‌కి తల పట్టుకొని కూర్చున్నా. క్లైమాక్స్ అయితే అమ్మా! ఎంతసేపు ఉంటది. లాగుతూనే ఉంటారు, లాగుతూనే ఉంటారు, లాగుతూనే ఉంటారు. మీ దగ్గర వందల కోట్ల బడ్జెట్స్ ఉంటే సరిపోదు. ఆ బడ్జెట్ తగ్గట్టు స్టోరీ ఉండాలి. ఆ స్టోరీ తగ్గట్టు విజన్ ఉండాలి. దాన్ని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూషన్‌లో సినిమా ఎంత రాడ్ ఫెయిల్ అయిపోయిందంటే అంత అట్టర్ రాడ్ ఫెయిల్ అయిపోయింది. లిటరల్‌గా సినిమాలో కొన్ని పదుల గ్యాంగ్స్ వస్తాయి. ఆ పదుల గ్యాంగ్స్‌లో హీరో వందల మందిని కాదు, వెయ్యిల మందిని చంపుతా ఉంటాడు. ఒక్కడిని చంపినా కూడా నీకు ఒక సాటిస్ఫాక్షన్ రాదు. అంటే నువ్వు వాడిని చంపుతున్నావు అంటే వాడెవడు? వాడిని నువ్వు ఎందుకు చంపాలి? వాడిని చంపితే నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఏం ఎస్టాబ్లిష్మెంట్? జీరో ఎస్టాబ్లిష్మెంట్. ర్యాండమ్‌గా చంపుకుంటా పోతాడు. అది బాయ్స్ గాని, గర్ల్స్ గాని ర్యాండమ్‌గా అందరిని చంపుకుంటా ఉంటాడు. బట్ జీరో కనెక్టివిటీ, జీరో ఎమోషన్. ఇవి కాకుండా సినిమాలో కుప్పలు తెప్పలు రొమాంటిక్ సీన్స్ ఉంటే మీరు తట్టుకోలేరు ఫ్యామిలీస్‌తో వెళ్తే. ఇంకా సెకండ్ హాఫ్‌లో సెకండ్ ఇయర్స్ క్యారెక్టర్ పోతా ఉంటది. క్లైమాక్స్‌లో వాడికి ఒక ట్విస్ట్ పడతది. అక్కడ తలబట్టుకొని కూర్చున్నా. అసలు ఇప్పటిదాకా మేము ఏం చూసినాం? ఎందుకు చూసినాం? అసలు ఏం తీసిర్రు? ఆడియన్స్‌ని గొర్రెలు చేసిర్రు అనిపించింది. ఈ సినిమాలో ఏమన్నా బాగుందంటే రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఆల్మోస్ట్ ఒక బడ్జెట్ మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుంది. అది కాకుండా యాక్షన్ సీన్స్ కొన్ని బానే ఉన్నాయి. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఎమోషన్ బాలే, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అండ్ కియారా అద్వానీ ఉన్న పోర్షన్స్ అన్ని బాగున్నాయి. కియారా అద్వానీ ఆమె ఈ మూవీకి మెయిన్ అసెట్. ఆమె ఉన్న పోర్షన్స్ కానీ, ఆమె సైడ్ ఉన్న ఎమోషన్స్ కానీ ఇవన్నీ వర్కౌట్ అయినాయి. బట్ యష్ చూడనీకి బాగున్నాడు. కొంచెం ఆయన చూస్తే కేజీఎఫ్‌లో యష్ చూసినట్టు ఉంది తప్ప కొత్త యష్ ఏం కనిపించడు. సెకండ్ యష్ కొంచెం సైక్ నా కొడుకు లెక్క ఉంటాడు. వాడిని చూసినా కూడా పెద్ద ఎమోషన్ ఏం రావట్లేదు. సో ఓవరాల్ సినిమా ఏం బాగుందంటే ప్రొడక్షన్ వైజ్ బాగున్నాయి. కియారా క్యారెక్టర్ బాగుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి. కియారా మాత్రమే కాదు, ఈవెన్ నయనతార యాక్టింగ్ బాగుంది. ఆమె రోల్ బాగుంది. ఆమె ఎమోషన్ బాగుంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ఒక మంచి ఎమోషన్ సీన్ పడుతుంది ఆమెకి. నాకు చాలా నచ్చింది. సో ఓవరాల్ గా కియారా, నయనతార, యష్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ కొన్ని సాంగ్స్, అక్కడక్కడ బీజం, ఇవి మాత్రం బాగున్నాయి. వీటన్నిటిని మించి సెకండ్ హాఫ్ లో కానీ ఫస్ట్ హాఫ్ లో కానీ డబ్బింగ్ ఉంటది బాబు. ఎంత బ్యాడ్ డబ్బింగ్, ఎంత వరస్ట్ డబ్బింగ్. డబ్బింగే బ్యాడ్ అంటే డైలాగ్స్ మాత్రం పరమ దరిద్రంగా ఉంటాయి. లిటరల్ గా స్క్రాప్. ఐ మీన్ టు సే లిటరల్ స్క్రాప్. ఎందుకంటే నీకు అన్ని కోట్ల బడ్జెట్ పెట్టుకుని ఒక ప్రాపర్ ఎమోషన్ లేకుండా, ఒక ఎగ్జిక్యూషన్ లేకుండా ఎంత సినిమా ఇచ్చినా వేస్ట్. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.